హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజ్ నూడిల్స్. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ అనేది వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకున్న తర్వాత దానిలోకి మనము నూడిల్స్లు వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇట్లా మంచిగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనము పొంగు వచ్చిన తర్వాత ఒక నూడిల్స్ తీసుకొని ఇట్లా కట్ చేస్తే, మనం చేతితో కట్ చేస్తే కట్ అవుతే మనకు నూడిల్స్ అనేటివి ఉడికిపోతాయి. ఆయిల్ అనేది వేసేది ఎందుకంటే మనకు నూడిల్స్ అనేటివి ఉడికేటప్పుడు ఒకటికొకటి అంటుకోవు, విడివిడిగా వస్తాయి. ఇలా ఉడికిన నూడిల్స్ను జాలి గిన్నెలోకి వాటర్ లేకుండా వడబోసుకోవాలి. ఇట్లా వడబోసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు బయట తినే కన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మనం 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసాక దీనిలోకి మనకు ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. వీటి మొత్తం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఉప్పు కారం అనేది ఈ ముక్కలకు పెట్టేటట్టు ఒక 5 to 10 minutes మంచిగా మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గితే ఏంటంటే మనకు నూడిల్స్ వేసినప్పుడు టేస్ట్ మాత్రం మంచిగా వస్తుంది. మన ముక్కలు ఇట్లా తింటుంటే టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మగ్గనివ్వాలి. 5 to 10 minutes మనము ఆవిరికే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలోకి మనము ఇట్లా మంచిగా మనకు ముక్కలు అనేవి ఇట్లా ఒక 5 to 10 minutes వాకలు ఇట్లా మంచిగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్, ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి టమాటా కెచప్, సోయా సాస్ ఇప్పుడు మనకు ముక్కలన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఒక 2 minutes కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ను వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా 2 స్పూన్లు 2 చేతుల బాగా కలపాలి. ఇట్లా వీడియోలో చెప్పిన విధంగా బాగా ఇట్లా కలుపుతుంటే మనకు నూడిల్స్ అనేవి మనం తయారు చేసుకున్న వెజిటేబుల్స్ బాగా పడతాయి. సాల్సులు, కారము, వెజిటేబుల్స్ బాగా పడతాయి. ఈ విధంగా 2 స్పూన్లు తీసుకొని 2 స్పూన్లతో ఇట్లా అంటూ ఉండాలి. అంటే మనకి ఇట్లా మంచిగా విడివిడిగా నూడిల్స్ అనేవి వస్తాయి. మనకు నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. వెజ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీ గల వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ.